భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా శరణుబెరడానికి గాను మనకు ఉపకరించేటువంటివే స్తోత్రములు. అందుకనే పూజా కోటి సమం స్తోత్రం అని అంటారు. కోటి పూజలు చేస్తే ఎంత పుణ్యమో ఒక్క స్తోత్ర పారాయణం చేస్తే అంతే ఫలితం కలుగుతుంది. అందుకనే ప్రతి పూజకి కూడా చివరిలో స్తోత్ర పారాయణని విధిగా మన పెద్దలందరూ కూడా సంప్రదాయంలో చేర్చి ఉన్నారు. అటువంటి స్తోత్రాలలో కొన్ని విశేషమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. అష్టకాలని చెప్పని, దండకాలని చెప్పని, అలానే అశ్వదాటి వృత్తాల్లో ఉండేటువంటి స్తోత్రాలని, ఇలా రకరకాలుగా ఉంటూ వస్తున్నాయి. వీటన్నిటిలోకి కూడా అపారమైనటువంటి గంగా ప్రవాహంలాగా అలా సాగిపోతూ మన మనస్సులో ఉండేటువంటి భావజాలాన్నంతా కూడా పరమాత్మ పాదాల ముందు ఉంచుతూ మనకు ఉండేటువంటి భావాన్నంతా కూడా స్వామివారికి తెలియజేస్తూ బాబావారి నుంచి కానీ లేకపోతే భగవంతుడి నుంచి కానీ మనకు కావాల్సినటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి కానీ ఉపయుక్తంగా ఉండేటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాలే దండకాలు. అటువంటి దండకాలలో బాబావారి దండకానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఇది సాయి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందడానికి గాను ఉపకరించేటువంటి దండకం. అంతటి అద్భుతమైనటువంటి సాయిబాబా వారి యొక్క సాయి దండకాన్ని శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. జయ జయ గురునాథ శ్రీ సాయినాథ, అనాథైకనాథ, సదా భక్త చిత్తాదినాథ, మహాభవ్య దివ్యాతి దివ్య ప్రభావ ప్రభా పూర్ణగాధ. హృదం భోజపీఠే భవన్మూర్తిమావాహయామి, లసద్భావసింహాసనం కల్పయామి, సుగంధాది పుష్పాక్షతైః ధూపదీపాదిభిః పూజయామి, రసస్వాదు నైవేద్యమావేదయామి, మహాదివ్య నీరాజనం దర్శయామి, అనేకోపచారైః సదా పూజయామి, శ్రీసుప్రభాతాది ఏకాంతసేవైః సదా పాదపద్మార్చనం మానసా కల్పయామి. భవద్దివ్య సద్భావనా భవ్య వాసంతమాశేన మన్మానసోద్యానవాటి సముత్సాహ సద్వైభవం ప్రాప్నుయాత్. అష్టాంగయోగాది నిష్ఠాచరిత్ర మహాయోగిరాజ మహాసిద్ధనాథ నమస్తేస్తు. సౌభాగ్యమారోగ్యమైశ్వర్య జ్ఞానాదికం దేహి సుస్థైర్య ధైర్యాదికం క్షేమయోగాదికం దేహి శ్రీకేవలానందమూర్తి. మహాదివ్య కీర్తి చిదానంద స్ఫూర్తి విశుద్ధాంతరంగాంతరంగా కృపాపాంగా. చిత్సంగ భయభంగ యోగీశ్వరేశ సమస్తాపరాధాన్ క్షమస్వ క్షమస్వ. భవక్షేత్ర భూమ్యాం ప్రవేశేన త్వన్మంగళాకార సందర్శనేన. ఏదైనా సరే ఒక శనివారం నాడు మనం నిద్రపోయేటప్పుడు తల కింద 2 రూపాయి బిళ్ళలు పెట్టుకొని నిద్రపోవాలి. ఈ 2 రూపాయి బిళ్ళల్లో 1 రూపాయి బిళ్ళను ఆ మొన్నాడు ఉదయం నిద్రలేచి స్నానం చేసి శుచి అయిన తర్వాత మనకి ఇష్టమైనటువంటి దేవతామూర్తికి సంబంధించినటువంటి దేవాలయంలో ఆ రూపాయి బిళ్ళను హుండీలో వేసేయాలి. మనకి ఇష్టమైనటువంటి దేవుడు ఏ దేవుడైనా పర్వాలా, ఆ దేవుడికి సంబంధించిన దేవాలయంలో ఆ రూపాయి బిళ్ళను వేసేయాలి. ఇంకో రూపాయి బిళ్ళ మిగిలింది కదా, దాన్ని రావి చెట్టు మొదట్లో ఉరికిన చిన్న గుంటలాగా చేసి దాంట్లో వేసి పాతి పెట్టేయాలి. చిన్న గుంట ఉరికిన ఇలా తీసినట్టుగా చేసి మట్టిని ఆ రూపాయి బిళ్ళ వేసి ఆ మట్టిని అలా కప్పేయాలి, అంతే. ఇలా కనుక ఏదైనా ఒక శనివారం నాడు చేసినట్లయితే ఏదైతే దృష్టి వల్ల కలుగుతున్నటువంటి అనారోగ్యం ఉన్నదో ఈ అనారోగ్యం నుంచి మనం బయటపడడానికి కావాల్సినటువంటి చక్కటి శక్తిని మళ్ళీ మనం తిరిగి పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంత భవ్యంగా ఈ ఉపాయం మనకు ఉపయోగపడుతుంది. అదే ప్రకారంగా ఈ రోజున మనకి తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కూడా విష్ణుమూర్తి 4 నెలల పాటు యోగ నిద్రామగ్నుడై ఉండి భూలోకానికి వేంచేసి శిష్టులందరినీ కూడా సంరక్షిస్తూ దుష్టులందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడని చెప్పని మనకి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఈరోజు అందరూ కూడా ఉపవసించి పరమాత్మను జాజిపూలతోటి పూజించాలి. జాజిపూల దండను అలంకారంగా చేయాలి. ప్రధానంగా శేషసాయిగా ఉన్నటువంటి అంటే శేషసైనంగా ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఈరోజు పూజించాలని చెప్పని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి.
ఎవరైతే నేటి నుండి కూడా ప్రారంభం చేసి వ్రతపూర్వకంగా ఈ 4 నెలల పాటు కూడా అంటే కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశి వరకు కూడా నేటి నుంచి ప్రారంభం చేసి రోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారికి ఎటువంటి ఆపదలు కలగకుండా ఉంటాయని, ప్రధానంగా పూర్వజన్మార్జితమైనటువంటి కర్మ సంబంధమైనటువంటి దోషాలు, శాపాలు ఇటువంటివి ఏవైతే ప్రబలమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పని కూడా మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. కనుక నేటి రోజు అందరం కూడా ఉపవసించి జాజిపూలతో శేషసాయి అయినటువంటి పరమాత్మను పూజించాలి. అంతటి భవ్యమైనటువంటి రోజు నేటి రోజు. అదే ప్రకారంగా ఈరోజు మనకి శుక్రవారం అనగానే మనందరికీ కూడా గుర్తుకు వచ్చేటువంటి దైవం సాక్షాత్తు మహాలక్ష్మి. లక్ష్మీదేవిని మనం పూజించడానికి కానీ మనకు ఉపయుక్తమైనటువంటి వారం శుక్రవారం. అందుకని శుక్రవారం నాడు ఎవరైతే తెల్లటి పూలతో లక్ష్మీదేవిని పూజిస్తారో వారు కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు అని చెప్పని. శుక్రవారం నాడు ఎవరైతే తులసీ దళాలతో లక్ష్మికి అష్టోత్తరంతో కానీ సహస్రనామంతో కానీ పూజిస్తారో వారికి ఎక్కడా కూడా ఐశ్వర్య సంబంధమైనటువంటి దోషాలు కలగకుండా ఉంటూ ఉంటాయి. అలానే శుక్రవారం నాడు ఎవరైతే కనుక మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారో వీరందరికీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రూప సంపదకు సంబంధించినటువంటి దోషాలు ఏవి కూడా కలగకుండా ఉంటూ ఉంటాయి. అంతేగాక ఎవరైతే శుక్రవారం నాడు తామర పూలతోటి అమ్మవారిని నిత్యం కూడా పూజిస్తూ వస్తారో ప్రతి శుక్రవారం కూడా వారికి వచ్చేటువంటి సంపాదన స్థిరంగా రావడానికి, అది ఎప్పటికీ కూడా 10 కాలాల పాటు వర్ధిల్లడానికి, పొదుపు ఎప్పుడు కూడా చేసుకుంటూ వచ్చేటువంటి ప్రతి రూపాయిని 2 రూపాయలుగా పెంచుకోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. అంత భవ్యమైనటువంటిది లక్ష్మీప్రదాయకమైనటువంటిది శుక్రవారం కనుక అటువంటి శుక్రవారపు ఈ శుభవేళ లక్ష్మీ కటాక్షాన్ని మనం పరిపూర్ణంగా పొందడానికి ఉపకరించేటువంటి అష్టలక్ష్మి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది అష్టైశ్వర్యాలతోటి తులతూగుదాం. సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆదిలక్ష్మి సదా పాలయ మాం. అయి కలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే